ఫ్రెండ్స్, నిన్నైతే నేను అభి అన్న తిరుగుతా ఉంటే కడపలో శ్రావణ్ వాళ్ళు అయితే ఫోన్ చేసి అల్బైక్ అయితే రమ్మని నిన్నారు. మేము పోయే టైంకి అయితే ఫుల్ రష్ నిన్నారు. ఒక 20 minutes వెయిట్ చేసి నిన్నాము సీట్ కోసం. అయితే మెయిన్ రీజన్ అయితే రావడానికి కారణం అశ్వంతే. వాడు హైదరాబాద్ కి పోతాను అనేసి వచ్చినాము అందరం కలిసి. వాళ్ళైతే ఫస్ట్ వెజ్ కార్న్ పిజ్జా అయితే ఆర్డర్ చేసినారు. మేమైతే జింజర్ బర్గర్ అయితే ఆర్డర్ చేసినాము. ఈ బర్గర్ అయితే జస్ట్ 99 రూపీసే. ఒక పర్సన్ అయితే ఒక బర్గర్ హ్యాపీగా తినొచ్చు. వీళ్ళైతే లెట్యూస్ తో పాటు ఇస్తున్నారు బర్గర్ అయితే. నాకైతే ఈ బర్గర్ పిచ్చగా నచ్చేసింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా మందికి అయితే బర్గర్స్ అంటే నచ్చవు బ్రెడ్ అనేసి. వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి. బర్గర్ అంటే నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది, అంత బాగుంది. మా అభి అన్నకు కూడా బర్గర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా శ్రావణ్ తిన్నాం అయితే పిజ్జాని మామూలుగా తినలా. వాడైతే సాస్ తో పిజ్జా తిన్నాడో తెలియదు, పిజ్జాతో సాస్ తిన్నాడో తెలియదు, అంత సాస్ అయితే తిన్నాడు. మేమైతే ఫస్ట్ బర్గర్లు అయితే చెర్రీ 2 ఆర్డర్ చేసుకుని నిన్నాము. ఫుల్ గా తినేసి నిన్నాము. ఇంకా మా విఘ్నేష్ అయితే ఏమన్నా డెజర్ట్ కూడా ఆర్డర్ చేయండి అని అంటే కునాఫా ఇంకా డార్క్ బ్రౌన్ సిజ్లర్ అయితే ఆర్డర్ చేసి నిన్నాము. అంత లోపల మా శాండ్విచెస్ అయితే వచ్చి నిన్నాయి. శాండ్విచ్ అయితే చాలా బాగుంది. శాండ్విచ్ లో చికెన్ స్టఫ్ మాత్రం మామూలుగా లేదు. టేస్ట్ ప్లస్ క్వాంటిటీ కూడా చాలా చికెన్ ఇచ్చినాడు. ప్రతి ఒక్క బయటకి అయితే చికెన్ పీస్ అయితే వస్తుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసే లోపల కునాఫా కూడా వచ్చేసింది. కునాఫా అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మధ్యలో అయితే ఫుల్ చాక్లెట్ అయితే ఉన్నింది. అయితే షుగర్ సిరప్ ఇచ్చినారు. అది పోసి పక్కకు రాలేదని చెప్పేసి ఇట్లా ఉంచితే జస్ట్ మిస్ లో పడతా ఉన్నింది కింద అయితే. మనకు అసలే ధూళి ఎక్కువ. ఇంకా మేమైతే ట్రై చేసి నిన్నాము. చాలా బాగుంది కునాఫా అయితే. నేనైతే ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ తినింటా కునాఫా. దాంట్లో చాలా బెస్ట్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు. నేను తిన్నప్పుడు అయితే కునాఫా కాలింది, కానీ నేనైతే బయటికి చూపిలా. మా అశ్వంత్ గాడికి అయితే కాళ్ళరా అని చెప్తానే వాడికైతే నోరు కాలిపోయింది. ఇంకా అంత లోపల సిజ్లర్ కూడా వచ్చేసింది. మా విఘ్నేష్ గాడు అయితే ట్రై చేసినాడు. పాపం వాడైతే ఉత్త బ్రెడ్ నోట్లో పెట్టుకున్నాడు, కాలిపోయింది వాడికైతే. ఇంకా సరే అనేసి నేను ట్రై చేస్తే నేనైతే ఐస్ క్రీమ్ ఉందనుకున్నా, కానీ ఫస్ట్ అయితే బ్రౌనీనే తగిలింది. నాకు కూడా నోరంతా కాలిపోయింది. నాకైతే బ్రౌనీ సిజ్లర్ పిచ్చగా నచ్చేసింది. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే తర్వాత చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. దీనిలో తర్వాత ఇవన్నీ తినేసి ఆ చికెన్ స్ట్రిప్స్ తినే లోపల మాకైతే నోరంతా టేస్ట్ పోయింది. డెజర్ట్స్ టేస్ట్ అయితే. సార్ ఎవరైనా పోయినప్పుడు డెజర్ట్ అని ఆత్రం పడకుండా లాస్ట్ లో ఆర్డర్ చేసుకోండి. మాలాగైతే వేస్ట్ చేసుకోవాలండి. స్ట్రిప్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. దాంతో పాటు ఈ మోమోస్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే క్రంచీ మోమోస్. మీకైతే లొకేషన్ తెలుసు కదా, SRL ఆపోజిట్ అల్బైక్. మీరైతే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కొట్టేసేయండి. బోయ్.